హలో గైస్, వెల్కమ్ టు విక్టర్ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, పాలినామిల్స్ లోని ఎగ్జాంపుల్ 2 ఇప్పుడు. ఓకే గైస్, ముఖ్యంగా మీకు ఫస్ట్ లెసన్ కానీ సెకండ్ లెసన్ కానీ ఆన్సర్స్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో విక్టర్ స్టడీస్ అని కొట్టండి, ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు దాంట్లో ఆన్సర్స్ ఉంటాయి. ఓకే గైస్, అవైలబుల్ గా ఉండి చూడొచ్చు మీరు ఒకసారి. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి పాలినామిల్స్. గైస్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 2, 3, 4 ఈ 2 మార్క్స్ కన్నా 4 మార్క్స్ కన్నా రానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ దీంట్లో కూడా ఒక ప్రాబ్లం అడుగుతున్నారు. ఓకే గైస్, గుర్తుపెట్టుకోండి. దీనికి రిలేషన్షిప్ ఫార్ములాస్ తెలిస్తే చాలా ఈజీ. ఓకే, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే గైస్, ఓకే ఓకే గైస్, చూద్దాం. ఎగ్జాంపుల్ 2, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది quadratic polynomial x² plus 7x plus 10 and verify the relationship and verify ఏం చేయమంటున్నారు రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ కనుక్కోమంటున్నారు. ఓకే ఓకే గైస్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ మ్యాథ్స్ ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చన్లోనే గుర్తుపట్టాలి. ఓకే, అందుకే మీరు వాట్ ఈజ్ మ్యాథ్స్, హౌ టు ప్రాక్టీస్ ఇన్ 10th క్లాస్ మ్యాథ్స్ అని ఉంటుంది. అది ఖచ్చితంగా చూడండి, మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. ఓకే, మ్యాథ్స్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం కథ అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే గైస్, ప్రాబ్లం లెక్క వెళ్ళిపోదాం. వీ హ్యావ్ ఫస్ట్ ఎప్పటికైనా సరే సొల్యూషన్ అని పెట్టేసి డైరెక్ట్ మీరు సగం క్వశ్చన్ రాయడానికి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే దానికి కూడా హాఫ్ మార్క్ పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ వీ హ్యావ్ ఈక్వేషన్ ఏంది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్, x² ప్లస్ 7x ప్లస్ 10. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రాబ్లం మెథడ్ ఎలా చేయాలని చెప్తాను. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ కనుక్కోవాలి, అంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, ఈ ఎక్స్ వాల్యూస్ కనుక్కున్నాక రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ మీరు పాలినామిల్స్ లోని పార్ట్ 2 చూడండి, ఇంట్రడక్షన్ లో దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, లీనియర్ కి ఎలా రిలేషన్షిప్ కనుక్కోవాలి, క్వాడ్రాటిక్ ఎలా రిలేషన్షిప్ కనుక్కోవాలి, క్యూబిక్ ఎలా రిలేషన్షిప్ కనుక్కోవాలని పాలినామిల్స్ పార్ట్ 2 చెప్పడం జరిగింది. మీరు అది చూడండి, అది చూస్తే మీకు క్లియర్ గా అర్థం. ఓకే ఓకే గైస్, ఇక్కడ చూడండి 7x ప్లస్ 10. ఓకే, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్. ఫస్ట్ ఈ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూస్ కనుక్కొని 3 రకాలు ఉన్నాయని చెప్పినాను. ఏది, గ్రాఫికల్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అలాగనే క్వాడ్రాటిక్ ఫార్ములా. ఓకే, దీంట్లో ఎక్కువ ఉపయోగించాలి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించాలి. ఓకే గైస్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించాం. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ వేసుకోండి. ఓకే గైస్, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఓకే, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్. ఇక్కడ x² పక్కన ఏం లేదంటే ఏమున్నట్టు అని చెప్పినాను, 1 ఉంది కదా, అంటే 1 × 10, 10 1 జా 10. ఓకే, ఆ రెండు ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, తర్వాత నువ్వు ఇక్కడ నంబర్ అంటే నువ్వు 2 నంబర్లు తీసుకొని అది ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ నంబర్ వచ్చేటట్టు ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి 5 2 జా 10 ఇంటూ చేస్తే ఈ నంబర్ రావాలి. ఇప్పుడు 5 2 ఈ రెండు ఇంటూ చేస్తే 5 నంబర్ రావాలి. ఓకే, మళ్ళీ ఈ రెండు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్యలో నంబర్ వచ్చేటట్టు ఉండాలి. ఓకే, 5 2 జా 10, దీనికి ప్లస్ దీనికి ప్లస్, 5 1 2 ఎంత 7 వచ్చిందా. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఈ వాల్యూస్ తీసుకొని ఈ 7x బదులు ఈ వాల్యూస్ చేయాలి. ఓకే, x² ఇక్కడ 5x ప్లస్ 2x ఓకే ప్లస్ 10. ఓకే, ఇక్కడ చూడండి 5x 2x ఎంత 7x, మళ్ళీ అదే వస్తుంది ఆన్సర్. ఓకే, అర్థమైందా. ఇప్పుడు చూడండి కామన్ తీయాలి. ఏంది కామన్, ఇదొక కేసు తీసుకొని కామన్ తీయాలి. ఇక్కడ ఏం తీయచ్చు, కామన్ x కామన్ తీయచ్చు, ఎందుకంటే ఇక్కడ x కామన్ ఉంది కాబట్టి ఏం తీయచ్చు, కామన్ x తీయచ్చు. x² అంటే ఎన్ని x ఉన్నట్టు, ఇక్కడ 2 ఉన్నాయని అర్థం. అంటే ఒక x బయటికి తీసేస్తే ఇంక ఎన్ని ఉన్నట్టు, 1 ఉన్నట్టు. 1x 5 బయటికి తీయలేదు కాబట్టి మనం 5 అలాగనే రాసుకుంటాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి +2 కామన్ తీద్దాం. ఏంది +2 కామన్ తీద్దాం. ఇక్కడ కూడా x లేదు కాబట్టి మనకి 2 కామన్ తీస్తే ఏమున్నట్టు x ప్లస్, ఇక్కడ చూడండి 2 కామన్ తీస్తే 10 2 టేబుల్ ఎన్ని టైమ్స్ అవుతుంది, 5 టైమ్స్ అవుతుంది. ఓకే, 5 టైమ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ రావాలి మీకు. ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి, చెప్తున్నా కదా మ్యాథ్స్ ఎప్పుడు వెరిఫికేషన్, గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ అనేది వెరిఫికేషన్ లో ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ చూడండి x × x² ప్లస్ x × 5x ఓకే ప్లస్ 2x ప్లస్ 2 5 జా 10 వచ్చిందా. మళ్ళీ సేమ్ అదే వెరిఫికేషన్ లో ఉంటుంది మ్యాథ్స్. నువ్వు ఎప్పుడు తప్పు చేసినావు అనేది నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, రైట్ చేసినావు అని కూడా తెలిసిపోతుంది. ఆ తప్పు చేసినది నువ్వు గుర్తుపట్టు, ఇలా వెరిఫికేషన్ చేసి గుర్తుపట్టుకోవాలా. ఓకే, అర్థమైందా. ఓకే ఓకే గైస్, ఓకే నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఈ కామన్ గా ఉండేది ఒకసారి రాసుకోండి. x + 5 = 0 ఒక కేస్.
మళ్ళా ఎక్స్ ప్లస్ 2 ఇగో ఇక్కడ చూడండి బ్రాకెట్ పక్కన ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి +5 అవతల పోతే ఏమవుతుంది -5. ఓకే ఎక్స్ ఈక్వల్ టు -5. ఓకే గైస్ తర్వాత +2 అవతల పోతే ఏమవుతుంది -2. ఓకే ఎక్స్ ఈక్వల్ టు -2. నేను ఈ వాల్యూస్ ని ఏమని అనుకోవాలని చెప్పినాను ఆల్ఫా బీటా. ఇక్కడ రిలేషన్షిప్స్ గా అనుకోమన్నారు కాబట్టి ఇక్కడ ఏం యాడ్ అవుతున్నాయి ఆల్ఫా బీటా. ఓకే గైస్ నౌ సమ్ ఆఫ్ జీరోస్ రిలేషన్షిప్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి 2 ఉంటాయి. సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకే సమ్ ఆఫ్ జీరోస్ సమ్ ఆఫ్ ఫార్ములా ఏంది మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a కదా ఫార్ములా చెప్పిన. మనకి ఇప్పుడు ఆల్ఫా ఎంత వచ్చింది మనకి -5 వచ్చింది. ఓకే సబ్స్టిట్యూషన్ చేసేసాను డైరెక్ట్ ఆల్ఫా -5 ప్లస్ బీటా ఎంత వచ్చింది మనకి ఆన్సర్ -2. ఓకే -2 ఈక్వల్ టు మనకి ఇక్కడ చూడండి బాగా గుర్తుపట్టండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే ఇక్కడ -5 -2 ప్లస్ ఇంటూ -2. ఓకే మీకు చెప్పడం జరిగింది మైనస్ నంబర్ మైనస్ గుర్తు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. మైనస్ గుర్తుపెట్టి 2 కూడాల 5 ఒక 2 ఎంత 7. ఓకే అంటే ఇప్పుడు బి ఎంత వచ్చినట్టు మనకి బి ఎంత వచ్చింది 7 వచ్చింది. -7 అని చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ చూడండి -b/a కదా ఫార్ములా దీనికి -b/a కదా. ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే b ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు 7. మనకి కంపేర్ చేసుకోండి ax² bx ప్లస్ c కి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ b ఎంత వచ్చింది 7. ఇక్కడ కూడా 7 వచ్చిందా మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. b ఈక్వల్ టు ఎంత వచ్చింది 7 సరిపోయిందా. ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కి ఫార్మ్ ఏంది c/a కదా. c/a ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఆల్ఫా ఎంత మనకి -5 ఇంటూ బీటా ఎంత మనకి -2. ఓకే -2 ఇంటూలో ఉన్నప్పుడు మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సల్ 5 2 10. ఓకే ఇక్కడ చూడండి సి ఇప్పుడు సి అంటే c/a ఎంత వచ్చింది c ఈక్వల్ టు ఎంత వచ్చింది 10 వచ్చింది. ఇక్కడ c ఈక్వల్ టు 10 వచ్చిందా అంటే నువ్వు చేసిన లెక్క కరెక్ట్. అంటే ఇక్కడ చూడండి మళ్ళా ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది మనకి 7. అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు ఎక్స్ కోఎఫిషియంట్. ఓకే తర్వాత బై మైనస్ ఏ ఎంత మనకి x² కోఎఫిషియంట్. ఓకే x² కోఎఫిషియంట్. తర్వాత సి కూడా సేమ్ అంతే. ఓకే సి అంటే ఏంది కాన్స్టెంట్. ఓకే కాన్స్టెంట్ బై ఏ ఎంత మనకి x² కోఎఫిషియంట్. ఓకే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది polynomial x² -3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. సేమ్ ఇది కూడా అలాగనే. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చేసినామో సేమ్ అలాగే రిలేషన్షిప్ ఫార్ములాస్ గా క్వాడ్రాటిక్ ఒకటే గుర్తుపెట్టుకొని రిలేషన్షిప్స్ లో 2 ఉంటాయి. ఏంటివి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఓకే తర్వాత ఏంది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. అవే రిలేషన్షిప్స్ కనుక్కోవడం అంటే ఆ 2 గుర్తు మీకు ఆల్ఫా బీటా కనుక్కున్నారు అనుకో తర్వాత సబ్స్టిట్యూషన్ చేసి డైరెక్ట్ ఈజీగా వచ్చాం. ప్రోడక్ట్ అంటే ఏంది ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఓకే గైస్ ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్ చూడండి we have x² -3. మనకి ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకు ఇక్కడ పవర్ 2 ఉంది వేరియబుల్స్ కాదు ఇక్కడ పవర్ 2 ఉంది అంటే ఇది ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి జీరోస్ కనుక్కోవాలి. ఓకే కనుక్కుందాం. దానికంటే ముందర గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫార్ములా వస్తుంది a² - b² ఈక్వల్ టు a + b ఇంటూ a - b. ఓకే గుర్తుపెట్టుకోండి ఫార్ములా మీరు రాసుకోండి. ఓకే ఇక్కడ చూడండి a² - b ఇక్కడ b² ఉండాలి మనకి. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు x² -√3². ఓకే ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మళ్ళీ 3 అదే వస్తుంది. బాగా చూడండి ఏ ఎంత ఇప్పుడు x b ఎంత √3. అర్థమైంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది. ఓకే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే సేమ్ అదే అలాగనే 3 వస్తుంది. ఇప్పుడు ఏ ఎంత మనకి ఇప్పుడు ఈ ఫార్ములాకి చేంజ్ చేసుకోవాలి. మనం ఈ ఫార్ములాకి చేంజ్ చేసుకోవాలి. ఓకే ఈ ఫార్ములాకి చేంజ్ చేసుకోవాలి. ఏ ఎంత మనకి x b ఎంత √3 అంటే a + b ఇంటూ a - b ఫార్ములా తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం డైరెక్ట్ ఏ ఎంత మనకి x మైనస్ ప్లస్ b ఎంత మనకి √3 ఇంటూ x మైనస్ మళ్ళీ b మైనస్ b ఎంత మనకి √3. ఓకే ఇప్పుడు చూడండి
ఏం లేదు గైస్, ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే అర్థం, ఇది ఆల్జీబ్రా ఫార్ములా అనమాట. ఓకే, గుర్తుపెట్టుకొని. ఓకే, ఇప్పుడు రెండు కేసులు వచ్చేసినాయి మనకి. ఎక్స్ ప్లస్ రూట్ 3 ఈక్వల్ టు 0 ఒకసారి, ఎక్స్ మైనస్ రూట్ 3 ఈక్వల్ టు 0 ఒకసారి, ప్లస్ రూట్ 3 అవతల పోతే ఏమవుతుంది, మైనస్ రూట్ 3. ఓకే, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ రూట్ 3. ఓకే, తర్వాత ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ రూట్ 3. ఓకే, మైనస్ అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు మనం, అంటే ఇదేంటి, ఆల్ఫా ఈక్వల్ టు ఒకటి ఎంత, మైనస్ రూట్ 3, తర్వాత బీటా వచ్చేసి ప్లస్ రూట్ 3. ఓకే, ఇప్పుడు రిలేషన్షిప్స్ కనుక్కోమన్నారు. ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్. రిలేషన్షిప్స్ కనుక్కోనుకో మనకి ఫస్ట్ ఫార్ములా ఏంది, నౌ సమ్ ఆఫ్ జీరోస్ అల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదా ఫార్ములా. మనకి అల్ఫా ఎంత వచ్చింది, మనకి రూట్ 3 వచ్చింది, మైనస్ రూట్ 3 వచ్చింది, అల్ఫా మైనస్ రూట్ 3 ప్లస్ బీటా ఎంత వచ్చింది, ప్లస్ రూట్ 3. ఓకే, ఇలా వచ్చిందంటే ఆన్సర్ ఏమొస్తుంది, 0. ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, ఆన్సర్ ఎంత వస్తుంది, 0. ఓకే, ఇక్కడ చూడండి మనకి కూడా బి లేదు. మీరు పాలినామిల్స్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 లో అయితే క్లియర్ గా దాంట్లో చెప్పడం జరిగింది. ఓకే, ఇంట్రడక్షన్ విన్నాక ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ ప్రాబ్లం ఏదో టీచర్స్ చెప్పినారు కదా చూసి రాసుకుని పోదాం అంటే అలా చేయొద్దండి. ఎప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ విన్న తర్వాతనే ఎప్పుడైనా క్లాసులు వినండి. ఓకే, అర్థమైందా. ఇక్కడ బి ఏం రాలేదంటే ఏమన్నట్టు, 0, అసలు ఏం లేదు కాబట్టి 0. అంటే ఇప్పుడు మైనస్ బి బై ఎంత, 0. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంది ఫార్ములా, అల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ కదా. ఓకే, అల్ఫా ఎంత మనకి, మైనస్ రూట్ 3 ఇంటూ బీటా ఎంత మనకి, ప్లస్ రూట్ 3. ఓకే, ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ చూడండి ఇంటూ, రెండు మైనస్లు ఉంటే క్యాన్సిల్ చేస్తుంటే, కానీ ఇక్కడ ఒక్క మైనస్ ఉంది కాబట్టి ఇవి రూట్ 3 హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకా మైనస్ అలాగనే ఉంది. అంటే సి ఎంత వచ్చింది మనకి, -3. ఇది కూడా సేమ్ సి, కాన్స్టెంట్ నెంబర్ అంటే ఏం చెప్పినాం, సి, కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది, -3. ఓకే గైస్, ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు 1. ఓకే, 1. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, 1, 4 వచ్చేసి. ఓకే గైస్, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఇది 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఎలాగనంటే, మళ్ళీ చెప్తున్నా, ఈ క్వశ్చన్ ఎలాగనంటే, ఇందాక ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 లో మనకి ఎలా అడిగినారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇలా కాదు, సమ్ ఇచ్చింటారు, ప్రోడక్ట్ ఆన్సర్ ఇచ్చింటారు, మనం దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేంజ్ చేయాలి. అర్థమైందా, అంటే ఇక్కడ చూడండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్, ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి ఇందాక ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే మనం ఏం చేసినాం, సమ్ అండ్ ప్రోడక్ట్ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ డిఫరెన్స్ ఏంటంటే, సమ్ వాళ్ళు ఇచ్చారు, తర్వాత ప్రోడక్ట్ వాళ్ళు ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ కనుక్కోవాలి. అర్థమైందా, ఇదే డిఫరెన్స్, ఈ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఇదే. ఓకే, అర్థమైందా. ఓకే గైస్, ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సమ్ మొత్తం సమ్ అని, ఇక్కడ ఆల్ఫా అని లేరు. ఓకే, దాని ప్రోడక్ట్ డైరెక్ట్ సమ్ ఆన్సర్ వచ్చేసి ఎంత, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ whose zeros are -3 and 2 respectively. Okay, given the sum of zeros మొత్తం ఆన్సర్ ఎంత, -3 కదా, అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మొత్తం ఆన్సర్ ఎంత, 2. ఓకే, మనకి సమ్ ఆఫ్ జీరోస్ తెలుసు. ఇంకా ప్రాబ్లం కి వెళ్ళిపోదాం. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత మనకి, -3 కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఆన్సర్ ఏంది మనకి, -b/a కదా ఫార్ములా. ఓకే, మీకు ఫార్ములాలు తెలుసుకోవాలి, ఫార్ములాలు తెలుసుకోకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కదా, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అల్ఫా ఇంటూ బీటా మొత్తం ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ లో 2. అంటే దీని ఆన్సర్ ఎంత, c/a కదా. ఇక్కడ ఇది రెండు విధాలుగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ మనకి ఇక్కడ చూడండి, బి ఎంత వచ్చింది, 3 మైనస్, ఇది ఫార్ములా -b/, అనేది ఫార్ములా మనకి
కానీ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే బి వాల్యూ ఎంత వస్తుంది 3. ఇక్కడ ఏ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. ఓకే, ఇక్కడ సి ఈక్వల్ టు ఎంత వచ్చింది 2, ఏ ఈక్వల్ టు ఏం లేదంటే 1. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఓకే, అర్థమైంది. అలా ఒకవేళ నువ్వు క్యాన్సిలేషన్ చేసినప్పుడు తప్పు వచ్చింది అనుకో, ఏ తప్పు ఇక్కడ పై సమ్ ఆఫ్ జీరోస్ లో ఏ వేరే వచ్చి ప్రోడక్ట్ ఆఫ్ దాంట్లో వేరే ఏ వచ్చింది అనుకో, అది రాంగ్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే గెస్. ఇప్పుడు రాయండి డైరెక్ట్. ఏ ఈక్వల్ టు ఏం లేదంటే ఏమన్నట్టు 1, మనకి డినామినేటర్ ఏం రాలేదు. బి ఈక్వల్ టు ఎంత 3. ఇది ఫార్ములా మైనస్ మైనస్ క్యాన్సిల్, మనకు వచ్చిన ఆన్సర్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది, అప్పుడు ఎంత బి ఈక్వల్ టు 3. ఓకే, సి ఈక్వల్ టు ఎంత 2. ఓకే గెస్. ఇప్పుడు చూడండి, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండు విధాలుగా అనుకోవచ్చు. ఒకటి ఫార్ములా, మనకి ఫార్ములా చెప్పడం జరిగింది. ఓకే, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఈ విధంగా కనుక్కోవచ్చు. లేదు నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు డైరెక్ట్ రాస్తానంటే ఇవి చూడండి, ఇక్కడ డైరెక్ట్ చెప్తాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 కదా. మనకి ఏ ఎంత వచ్చింది 1, అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎంత మనకి 3 వచ్చింది. 3 ఈ ఎక్స్ అనేది కాన్స్టెంట్, చూడండి ఎక్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే. ఓకే, ప్లస్ సి ఎంత వచ్చింది మనకి 2. ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోయింది. ఓకే, జనరల్ గా కొందరికి అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను. డైరెక్ట్ ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కూడా చేయొచ్చు. సేమ్ ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. ఓకే, డైరెక్ట్ ఓకే ఇలా కూడా కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, కే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా, మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి -3 కదా. -3 ప్లస్ ఎక్స్ అలాగనే ఉంటుంది కాన్స్టెంట్ కాబట్టి, ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆన్సర్ ఎంత వచ్చింది 2. ఇది ఫార్ములా చూడండి, ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోని ఫార్ములా అనమాట. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోని ఫార్ములా. ఓకే 2. ఇప్పుడు చూడండి, కే ఎక్స్ స్క్వేర్ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మనకి డినామినేటర్ ఏమైనా వచ్చింటే కే అవుతుంది. మన కే డినామినేటర్ ఏమో రాలేదు కాబట్టి ఏమవుతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఓకే, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్